రాష్ట్రంలో నేత కార్మికులు రోజు నేలరాలుతున్న సందర్భం కనబడుతుంది. గతంలో 2004లో ఎలాంటి పరిస్థితి ఉందో ఇప్పుడు ప్రస్తుతం కూడా ఇక నేత కార్మికుల సమస్యలు అట్లనే ఉన్నాయి. నేత కార్మికులు కూడా రోజుకొకరుగా చనిపోతూ ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. మొత్తానికి గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం యొక్క తప్పిదాల వల్లే ఈ సమస్యకు మూలమంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీయే గతంలో ఉన్న 350 కోట్ల బకాయిలు చెల్లించకుండా తాత్సారం చేస్తూ ఉందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. మొత్తానికి నేత కార్మికుల సమస్యలకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ ఎల్రమణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి అసలు నేత కార్మికులు రోజువారీగా ఒక్కొక్కరుగా నేలరాలుతున్న సందర్భం కనబడుతుంది రాష్ట్రంలో? ఒకవైపు పార్లమెంట్ ఎలక్షన్ చెప్తున్నారు, కానీ ఆ పార్లమెంట్ ఎలక్షన్లో రాజకీయాలు మాత్రమే మాట్లాడుతున్నారు, కానీ నేత కార్మికుల బతుకు సమస్యల గురించి అయితే ఎవరు మాట్లాడారు? ఏంటంటారు దీన్ని? గత సంవత్సరం హ్యాండ్లూమ్ సొసైటీల దగ్గర కానీ పవర్ లూమ్స్ దగ్గర కానీ ఉన్నటువంటివి అక్టోబర్ నవంబర్లోగా అన్నీ ప్రభుత్వం జరిగింది. సేకరించిన వాటిని తిరిగి వాళ్లకు పేమెంట్ చేయాల్సిన బాధ్యత అది ప్రతి సంవత్సరం కొనసాగేదే. ఎన్నికలు వచ్చినాయి, కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వం బాధ్యత తీసుకున్నటువంటి ఆ వస్త్రాలకు వీళ్ళు ఉన్నటువంటి బకాయిలను చెల్లించే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితులలో ఏమాత్రం కూడా ఈ రంగం మీద దృష్టి పెట్టలేదు. సమస్య పరిష్కారం చేయలేనటువంటి చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే వాళ్ళ సమస్య పేరుకుపోయి వాళ్ళకు పని కల్పించకపోవడం వల్ల, పేమెంట్లు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకు జీవనోపాధి కష్టమైపోయి ఎలాంటి పని దొరకకపోవడం వల్ల ఇలా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, ఆకలి చావులకు గురవుతున్న పరిస్థితి. అది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేతన్నలు ఆత్మస్థైర్యంతో జీవించాలని చెప్పని, ఆత్మాభిమానం కలిగినటువంటి వీళ్లకు ఒక ప్రత్యేకంగా పని కల్పించాలని చెప్పని ఇటు బతుకమ్మ చీరల పేరు మీద పెద్ద ఎత్తున ఆర్డర్ ఇచ్చి ప్రతి సంవత్సరం దాదాపు 6-7 ఏళ్ళుగా కొనసాగించడం వల్ల 10,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా జీవనం పొందేటువంటి రంగం కనుక వాళ్ళకు ఉపశమనం జరిగింది. ఆ విధంగా ముందుకెళ్ళింది. వస్త్ర పరిశ్రమ ముందుకెళ్లాలని చెప్పని, చేనేత వర్గాన్ని ప్రోత్సహించాలని చెప్పని పొదుపు పథకాన్ని కూడా ప్రత్యేకంగా ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. గతంలో ఉండే బీజేపీ ప్రభుత్వం దాన్ని రద్దు చేస్తే కేసీఆర్ గారు చొరవ తీసుకొని మళ్ళీ వారు కొనసాగడం జరిగింది. దానికి తోడుగా నేతన్న బీమా, భారతదేశంలో ఎక్కలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో నేతన్న బీమా ఇచ్చి వివిధ కారణాల వల్ల వాళ్ళు ప్రాణాలు కోల్పోయినప్పుడు వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలనేటువంటి బీమా కూడా ఇప్పించినటువంటి పరిస్థితి. నెలవారీగా పింఛను, నెలకు 2,000 రూపాయలు నేత కార్మికునికి, అనుబంధ కార్మికులు ఇద్దరికి 500 చొప్పున అవి కూడా నిధులు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఉన్నట్టు అన్నీ కూడా కొత్త ప్రభుత్వం వాటిని కొనసాగించకపోవడం వల్ల, పట్టించుకోకపోవడం వల్ల, అసలు ఈ రంగం మీద దృష్టి పెట్టకపోవడం వల్ల, వాళ్ళు ఎన్ని విజ్ఞాపనలు చేసినా కానీ వాటిని పరిష్కరింపాలని చెప్పిన చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే ఈ సమస్యలు పేరుకపోయినాయి. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ నూలు పైన 5% GST వేస్తే, పాదయాత్ర చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని నేతన్నలు కలిసి విజ్ఞాపన చేస్తే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రాగానే మేము చెల్లిస్తామనేటువంటి మాట ఇవ్వడం జరిగింది. అది కూడా పరిష్కారం కాలేదు. ప్రొక్యూర్మెంట్ కావడం లేదు. గతంలో ఉన్నటువంటి చేనేత వర్గాలు, చేనేత సంబంధించినటువంటి పేమెంట్లు కావడం లేదు. ఈ సమస్యలన్నింటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈ ఆత్మహత్యలు, ఆకలి చావులకు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చేసినటువంటి కార్యక్రమాలను తెలియజేస్తాం. అంటే 350 కోట్ల బకాయిలు ఉన్నాయి కాబట్టి మేము ఇప్పుడు తక్షణ సహాయం కింద మేము 50 కోట్లు మేము రిలీజ్ చేస్తామన్నామంటూ కూడా ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తా ఉంది. దీనికి సంబంధించి మీరు అంటే అక్కడున్న ఎవరైతే యజమానులకు సంబంధించి వారికి మాత్రమే మేలు చేశారు తప్ప కార్మికులకు మాత్రం గత ప్రభుత్వం మేలు చేయలేదనేది కూడా ప్రధానంగా మీ పైన ఆరోపణలు చేస్తుంది. దీనికి మీరు ఏం చెప్తారు? ఇది 6-7 ఏళ్ళుగా కొనసాగుతున్నటువంటి పథకము. ఏదైనా కానీ బురదల్లేటువంటి కార్యక్రమంతో కాకుండా మానవతా దృక్పథంతో పెద్దలు కేసీఆర్ గారు మంచి మనసుతో ప్రవేశపెట్టినటువంటి పథకం ఇటు చేనేతలకు, నేతలకు ఉపాధి దొరుకుతున్నది. అదేవిధంగా పేదవాళ్ళకు కానుక రూపకంగా వస్త్రం వస్తున్నది. ఆ దృష్టి కోణంలో చూడాలే కానీ దీన్ని లేనిపోని ఆరోపణలు చేసి, లేనిపోని కథలల్లి ఈ పథకాలను నిర్వహించలేని దుర్బుద్ధి మాత్రం మానుకోవాలా. ఎట్టి పరిస్థితులలో ఈ పథకం కొనసాగించవలసిందే. పథకంలో లోటుపాట్లు ఉంటే సమీక్ష చేసి సరిచేసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ పథకాన్ని నీరుగార్చాలనేటువంటి దురాశ మాత్రం మంచిది కాదు. పథకాన్ని కొనసాగించాలి, నేతలకు చిన్న పని కల్పించాలి ప్రభుత్వం డిమాండ్ ఇస్తుంది. అంటే ప్రధానంగా ఎట్లా వాళ్ళకి మేలు జరగాలంటే ఇప్పుడున్న ప్రభుత్వం, మీరు అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులుగా ఉన్నారు, ప్రభుత్వం ఎట్లాంటి చొరవ తీసుకుంటే బాగుంటుందంటారు? కనీసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలన్నీ మొట్టమొదటి కొనసాగించండి. నేతలకు డైరెక్ట్గా లాభపడే విధంగా, నేరుగా లాభపడే విధంగా పథకాలు రూపకల్పన చేసినాం, అమలు చేసినాం.
అమలైనటువంటి వాటి సమీక్షించి వెంటనే కొనసాగించాలని డిమాండ్ ఇస్తాం. రైట్ సార్. ఇంకా ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో హాట్గా రాజకీయం కొనసాగుతున్న నేపథ్యం కనబడుతుంది. కానీ నిజామాబాద్ విషయానికి వస్తే ధర్మపురి అరవింద్ ఖచ్చితంగా నేను గెలుస్తానంటున్నారు. మీ పార్టీ అభ్యర్థి మాత్రం అంటే ఖచ్చితంగా గెలుస్తానని ఇద్దరు అంటున్నప్పటికీ కూడా అక్కడ ఎడ్జే వరకు ఉంటుంది. మీ అంచనా ఏంటి అసలు? 2014లో కవితమ్మను ఏ విధంగా పూర్ణ స్ఫూర్తితో గెలిపించుకున్నటువంటి క్యాడర్ ఉందో అదే క్యాడర్ ఇలా దృఢ సంకల్పంతో ఉంది. 2014 గెలిచి 2019లో మనం కోల్పోయినాం కనుక కోల్పోయినటువంటి స్థానాన్ని తిరిగి సాధించి కేసీఆర్ గారి కానుక ఇవ్వాలనేటువంటి సత్సంకల్పంతో నిజామాబాద్ పార్లమెంట్లో ఉండేటువంటి బీఆర్ఎస్ నాయకత్వం, ప్రజాప్రతినిధులు, క్యాడర్ అంతా కూడా, ఓటర్లు కూడా మా వైపు ఉన్నారు. ఓటర్లు గతంలో ఇచ్చిన అవకాశం వల్ల నిజామాబాద్ పార్లమెంటుకు, నిజామాబాద్ లోకసభ స్థానం ఒక ప్రత్యేకత ఉండే. అటువంటి ప్రత్యేకత మళ్ళీ రావాలని చెప్పంటే, సమస్యల పరిష్కారం కావాలంటే బీఆర్ఎస్ కోటాలనేటువంటి నిశ్చయంతో ఇలా ఓటర్ల విషయం. అంటే నేను పసుపు బాటు తీసుకొచ్చాను, ఖచ్చితంగా నా వైపే ఉన్నారు ప్రజలంటూ కూడా ధర్మపురి అరవింద్ చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు అసలు? అధికార పార్టీ సభ్యునిగా తను కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించి పరిష్కరింపలేని పనులన్నీ కూడా బాజిరెడ్డి గోవర్ధన్ గారు అవుతాయని చెప్పినటువంటి నమ్మకం ప్రజల్లో వచ్చింది. మేము అందరం కూడా కష్టపడుతున్నాం. ఆ స్థానాన్ని తిరిగి మేము సాధించుకుంటాం. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి ఎల్ రమణ గారు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము అక్కడ గెలిచి తీరుతాం. దాంతోపాటు నేత కార్మికుల యొక్క సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పరిష్కరించాలి. లేదంటే మాత్రం వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. రోజుకొకరుగా చనిపోతున్న సందర్భం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చొరవ చూపాలని కూడా ఎల్ రమణ చెప్తున్న సందర్భం.